వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన 4వ దశ, 96 ఎంపీ స్థానాలకు ముగిసిన పోలింగ్. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్. ఏపీ, తెలంగాణలో 70%కు పైగా నమోదు. ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోందన్న సజ్జల. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందన్న ఎంకే మీనా. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందన్న వికాస్ రాజ్. విపక్ష ఇండియా కూటమి నేతలు పిరికివారు. పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారన్న మోదీ. ఎన్నికల్లో మెజార్టీ వస్తే జైలు నుంచి విడుదలవుతా, కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. పులివెందులలో సీఎం జగన్ దంపతులు ఓటు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణతో పాటు ప్రముఖులందరూ ఓటు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరవలేనిదన్నారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ దంపతులు ఓటు వేశారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడపలో ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదైంది. If I've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. Come out, the turnover only shows that people want democracy. They want their voice to be heard. So the turnover is good, and I'm praying that we should get people's government. That's the only thing. లోపల చూసామండి, టర్నోవర్ అది చాలా బాగుంది. అది మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగింది. కొడంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత, కూతురుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో
కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. బంజారాహిల్స్లోని నందీనగర్లో ఉన్న జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఓటేశారు. కుమారుడు హిమాంశు, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు. మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటేయాలని సూచించారు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని అన్నారు. 5 ఏళ్లకు ఒకసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే పట్టణాల్లో పోలింగ్ శాతం పెరుగుతోందని, మేధావులు, విద్యావంతులు పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఓటు వేయాలని హరీష్ రావు కోరారు. పార్లమెంట్ నియోజకవర్గంలో సిద్దిపేట శాసనసభ పరిధిలో భారత్ నగర్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా, ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా మెరుగైన విధంగా గతం కంటే ఎక్కువ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈసారి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని, తమ కోసం మాట్లాడే గలం పార్లమెంట్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా కోరుతా ఉన్నాను, అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎండ ఉందనో మరే కారణంతో ఓటు హక్కు వినియోగించుకోకూడదు. పోలింగ్ డే కోసం మనకు హాలిడే ఇచ్చారు, కానీ పోలింగ్ డేను టోటల్గా హాలిడేగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలింగ్ బూత్కు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఓటు మన యొక్క ఫండమెంటల్ రైటు, కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అని ప్రతి ఒక్కరికి చెప్పారు. కాబట్టి ప్రజలను కోరుతున్నాను, ముఖ్యంగా విద్యావంతులు, అక్షరాభ్యాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా మరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఇబ్బందులున్నా, ఎంతో కష్టమున్నా కూడా తప్పకుండా ఓటు హక్కును మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనేక రకాల ప్రచారం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేయడం, మీతో పాటు మీ కుటుంబ సభ్యుల, మీ బంధుమిత్రుల అందరితోని ఓటు వేయించే ప్రయత్నం చేయండి. నా ఓటు హక్కు వినియోగించుకున్నా ఇప్పుడే. మరి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ ఊర్లలో లేకుండా బయట ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం లోపల మీ స్థానాలకు చేరుకొని, ఎక్కడెక్కడ మీ ఓటు అయితే ఉందో ఆ స్థానానికి చేరుకొని మీ యొక్క ఓటును వినియోగించుకోండి. తప్పకుండా మీ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను. మన ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అదే మాదిరిగా కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అందరం కూడా మన ఓటు హక్కు ఉపయోగించుకొని మంచి నాయకుడిని, మంచి లీడర్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నా.
ఎక్కడ ఉన్నా కూడా నా ఓటుని నేను వినియోగించుకునే ఒక ఆలోచన నాలో ఉండాలి, ఆ బాధ్యత నాలో ఉండాలి. నేను ఇంత దూరం వచ్చి ఓటు వేసి నా కాన్స్టిట్యుయెన్సీకి వెళుతున్నాను అని అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ ఉన్నా ఆ ఓటు అక్కడ వేసి వాళ్ళ పనులకు వాళ్ళ బాధ్యతలకు ముందుకు ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడి దేశ అభివృద్ధికి ప్రజలు కోరుకున్న అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన విషయం. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే మంచి ఘనత సాధించిన వ్యవస్థ. ఇక్కడ ఎన్నో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఎన్నికలలో కూడా ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటును వినియోగించుకోవడం, వారికి కావలసిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం, ప్రజాస్వామికంగా బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయడం అనేది మన విశిష్టత. ఇవాళ అరేంజ్మెంట్స్ కూడా అన్ని ఫోన్ల సక్రమంగా జరిగినాయి. ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని, సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఓటు సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో సినీ తారలు సందడి చేశారు. సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా తరలివచ్చి వివిధ పోలింగ్ కేంద్రాల్లో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7:15 పోలింగ్ బూత్కు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్లోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్ క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉదయాన్నే పోలింగ్ బూత్కు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి శాలినితో కలిసి క్యూలో నిల్చొని ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తె సుస్మితతో కలిసి వచ్చిన చిరంజీవి క్యూ లైన్లో నుంచొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దుబాయ్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు చెప్పారు. హీరోలు శ్రీకాంత్, నందమూరి కళ్యాణరామ్, అక్కినేని నాగచైతన్య కూడా హైదరాబాద్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ గొడవలకు కారణం మీరంటూ వైసీపీ నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మల్లమ్మ సెంటర్లో జై బాలయ్య అని రాసి ఉన్న బొలెరో వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. వాహనానికి నిప్పంటించారు. దీంతో పట్టణంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అటు నంద్యాల జిల్లా ఫరూక్ నగర్లో ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కారును తెలుగుదేశం నాయకుడు తులసిరెడ్డి అడ్డుకున్నారు. ఓటు వేయడానికి వెళ్తున్న టీడీపీ ఓటర్ని అడ్డుకున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలతో ఘర్షణకు దిగాడు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కడప నగరంలోని 28 వార్డుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 155, 156 వార్డుల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జమ్మలమడుగులోనూ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా తలెత్తిన ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. మరోవైపు వైసీపీ నేత అన్నాబత్తెన శివకుమార్ పోలింగ్ బూత్ వద్ద ఒకరిపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చెదురుముదురు ఘటనలు, ఓ మోస్తారు గొడవలు జరిగినా వెంటనే సర్దుకోవడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని, ఓటరు జాబితా విషయంలో ఈసారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలో జరిగిన పోలింగ్ వివరాలను తెలిపిన ఆయన పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి ముందే సమాచారం అందిందని, అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలపై సమాచారం ఉందన్నారు. అందుకే ముందుగానే తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయన్న మీనా ఇంజనీర్లు యంత్రాలను పరిశీలించి డేటా వస్తుందని చెప్పినట్టు తెలిపారు. ఇదే నియోజకవర్గంలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో రేపు ఎన్నికల సంఘం పరిశీలన తర్వాత రీపోలింగ్పై క్లారిటీ ఇస్తామన్నారు ముఖేష్ మీనా. టీడీపీ నేతలు ఓడిపోతారనే భయంతోనే దాడులు చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారం అండగా ఉంటుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. పోలింగ్కు ముందు రోజు కూడా అడ్డగోలుగా అధికారుల బదిలీలు జరిగాయని సజ్జల అన్నారు. పోలింగ్ను అడ్డుకోవాలని టీడీపీ గుండాలు విచ్చలవిడిగా దాడులు చేశారన్నారు. అధికారంలో ఉన్నా తమపై దాడులకు తెగబడ్డారన్నారు సజ్జల. ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గుండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లను దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తాయి. ఎట్లాగైనా సరే ఏదో ఒక రకంగా పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో టీడీపీ హింసను ప్రేరేపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నియోజకవర్గంలో టీడీపీ విష సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. చీమలమర్రి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఈవీఎంలను పగలగొట్టారన్నారు. జరిగిన ఘటనలపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉందని విచారణ జరిపే అధికారులు రీపోలింగ్ చేయాలన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండి ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియని పరిస్థితి అన్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి అంబటి. గ్రామంలో, నానిపాడు గ్రామంలో, మరి చాగంటివారిపాలెం గ్రామంలో, మరి ఇంకా అనేక ప్రాంతాలు, గుళ్ళపల్లిలో, కుంకలగుంటలో, చీమలమరిలో అన్ని చోట్ల కూడా రాళ్లు వేయటం, ఈవీఎంల మీదకి వెళ్ళి ధ్వంసం చేసే కార్యక్రమం చేయటం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయటం, చాలా దుర్మార్గమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎస్పీ గారితో కూడా వివరంగా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల పోలీసులు అసమర్థతగా ఉన్నారు, లేకపోతే అలసత్వంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళతో కొల్లుడయ్యారు, అర్థం కానటువంటి పరిస్థితి కూడా. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి బీజేపీకి సానుకూల స్పందన లభించిందన్నారు. హైదరాబాద్లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు. మోదీకే ఓటు వేస్తున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బహిరంగంగా చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మోదీనే గెలిపిస్తామని ప్రజలు అంటున్నారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓటు వేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా యువత, మహిళలు బీజేపీని ఆదరించారన్నారు కిషన్ రెడ్డి. దానికంటే ఎక్కువ ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఏ గ్రామానికి కాగా నేను ముందే చెప్పడం జరిగింది, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈసారి మేము పార్టీని చూడము, పార్టీలను చూడము, మేము మోడీ గారిని చూస్తామనే విధంగా తీర్మానాలు చేశారని చెప్పడం జరిగింది. అది రోజు అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా 2023 ఎన్నికల్లో వారు టీఆర్ఎస్ కేసినప్పటికీ లేకపోతే కాంగ్రెస్ కేసినప్పటికీ ఈసారి మేము బీజేపీకే వేస్తామనే విధంగా ఓటర్స్ అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా, ముఖ్యంగా యువకులు, మహిళలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నాడిని తెలుసుకునేవాడినని 2019 నుంచి సర్వేలు చెప్పడం మానేశానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ బాగా జరుగుతోందని లగడపాటి అన్నారు.
ఓట్లు వేయడానికి హైదరాబాద్ నుంచి ఏపీ ప్రజలు తరలి రావడంతో భాగ్యనగరం సగం ఖాళీ అయిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లయలా కాలేజ్ ఆ ప్రాంగణంలో బూత్లో అరౌండ్ 12 గంటలకి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం ఎవరు ఉండరులే, కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకుంటే బారులు జనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. సో అంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ప్రజలు తరలిరావటం నిజంగా శుభసూచకమే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గతంలో కంటే కూడా అధిక శాతం తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారని కూడా మాకు సమాచారం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళ నకాబ్ తొలగించి మాధవిలత పరిశీలించారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదైంది. नकाब नहीं खोलोगे तो वोटर आईडी कैसा बनता? जब आप नकाब नहीं खोलोगे तो पासपोर्ट कैसा बनता? जब आप नकाब नहीं खोलोगे तो आधार कार्ड कैसा बनता? तो एक आधार कार्ड के आधार पर नकाब खोल के दिखाना, जब पासपोर्ट में है, इमिग्रेशन पे है, वोटर आईडी में है, आधार कार्ड में है, वो नकाब निकाल कर दिखाना तो बोले इलेक्शन का, इसीलिए तो औरतों को ठहराया नकाब नहीं खोलोगे तो वोटर आईडी. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రెస్ మీట్లో రాజకీయ అంశాలు మాట్లాడారని ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని తెలిపారు. రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఈసీకి కోరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 4వ దశలో 63% పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఏకంగా 72% పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది. బీహార్ 45.23%, జమ్మూ కాశ్మీర్ 29.93%, జార్ఖండ్ 56.42%, మధ్యప్రదేశ్ 59.63%, మహారాష్ట్ర 48.35%, ఒడిశా 52.91%, ఉత్తరప్రదేశ్ 52.45%, పశ్చిమ బెంగాల్ 72% ఓటింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికలు 4వ దశలో 9 రాష్ట్రాలు, శ్రీనగర్లో 96 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒడిశాలో 4 ఎంపీ, 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని 13 పార్లమెంటు స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని 8, బీహార్లో 5, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలోని 11, ఒడిశా, జార్ఖండ్లోని 4 స్థానాలకు శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా పోలింగ్ నమోదు కావటం విశేషం. పశ్చిమ బెంగాల్లో హింసాకాండ, ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల హింసాకాండ చోటు చేసుకుంది. దుర్గాపూర్, ఇతర చోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య బాహాబాహి జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని 2 పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. బీర్భూమ్లో పోలింగ్ కేంద్రం వెలుపల ఉన్న తమ స్టాల్స్ను అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. టీఎంసీ నేత రామ్ ప్రసాద్ హల్దార్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి బీజేపీ వాళ్ళు కేంద్ర బలగాలతో వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, బెంగాల్తో సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన శ్రీనగర్లో 4వ దశలో ప్రశాంతంగా పోలింగ్ సాగింది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, ఈ దశలో ఒడిశాలోని 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉత్సాహంగా క్యూలో నిల్చొని తమ హక్కును వినియోగించుకున్నారు. మండుటెండలోనూ పోలింగ్ సాగింది. 4వ దశలో
ఈ దశలో మొత్తం 1717 అభ్యర్థులు పార్లమెంటుకు పోటీ పడ్డారు. 119,000 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 19 లక్షల పోలింగ్ సిబ్బంది సేవలను వినియోగించారు. 4వ దశలో అర్హులైన ఓటర్లు 17,70,00,000 మంది కాగా వారిలో మహిళా ఓటర్లు 8,73,00,000 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కంజౌజ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కూడా హ్యాట్రిక్ కోసం పోటీ పడ్డారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి క్రికెటర్ యూసుఫ్ పఠాన్తో పోటీకి ఎదుర్కొన్నారు. గత లోక్సభలో సస్పెన్స్కు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మహోత్రా కృష్ణానగర్లో మళ్లీ లోక్సభలో ప్రవేశానికి పోటీ పడ్డారు. బెంగాల్ అసన్సోల్లో నుంచి నటుడు శత్రుఘ్న సిన్హా, బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ఎస్ అహ్లూవాలియా, కీర్తి ఆజాద్, మాజీ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ నేడు ఎన్నికలను ఎదుర్కొనున్నారు. బీహార్లో కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్ లోక్సభకు పోటీ పడ్డారు. మహారాష్ట్రలో పంకజా ముండే, రావు సాహెబ్ దాన్వే ఈ విడతలోనే ప్రజా తీర్పు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గంలో తన ఓటు వేశారు. మహారాష్ట్రలో 7 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నేడు 4వ దశలో పోలింగ్ జరిగింది. ఓటింగ్ వేయడం ప్రతి ఒక్క భారతీయుడి విధి అని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మోహన్ భాగవత్ తెలిపారు. अपना कर्तव्य है और अधिकार भी है. मतदान से हम अपने देश का 5 वर्ष के लिए भविष्य निर्धारित करते हैं एक तरह से, और इसलिए सब लोगों ने मतदान करना चाहिए. देश के हित को ध्यान में रखकर अपना विचार स्वयं करके मतदान करना चाहिए. इसलिए आज सबसे पहला व्यक्तिगत कार्य मैंने ये किया है कि मैंने ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పట్నాలోని గురుద్వారా పట్నా సాహెబ్లో సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సేవ చేశారు. వంటశాలలో రొట్టెలు వత్తారు. వంటకాలను కలియబెట్టారు. లంగర్ భక్తులకు స్వయంగా వడ్డన చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ భోజనం వడ్డించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను పదవి నుంచి తొలగించాలని దాఖలైన అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్ల విషయంలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినందువల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ను తొలగించాలని కోరుతూ ఈ అప్పీలు దాఖలైంది. ఈ విషయంలో స్పందించవలసింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అని కోర్టు జోక్యం చేసుకోదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ఔచిత్యానికి సంబంధించిన అంశమని, అయితే అరెస్టు కారణంగా కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరే చట్టపరమైన హక్కు లేదని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 10న ఢిల్లీ హైకోర్టు తన పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ కాంత్ భాటీ చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 72,476.65 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలలో 71,866.01 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖర్లో రాణించి చివరికి 111.66 పాయింట్ల లాభంతో 72,776.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48.85 పాయింట్ల లాభపడి 22,104.05 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.52గా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.